ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యండి, మీకు జయాన్ని కలుగజేయునుగాక. కీర్తన గ్రంథము 22వ కీర్తన 24వ వచనం ఇలా సెలవిస్తుందండి. బాధపడువాని బాధను తృణీకరింపలేదు, అతను చూసి ఆయన అసహ్యపడలేదు, అతను తన ముఖమును అతనికి దాచలేదు, ఆయనను చూసి అతను మొరపెట్టగా అతనిని ఆలకించును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క ప్రేమను మనము ఆయన ఎంత శ్రేష్టమైనటువంటి ప్రేమ గలవాడుగా ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం యొక్క వచనంలో మనము ప్రియులారా యొక్క వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ప్రియులారా, ఒక వ్యక్తి బాధపడినప్పుడు ఆ బాధతో అతడు యెహోవా వైపు చూసినప్పుడు అతను చూసి ఆయన అసహ్యపడేటువంటి దేవుడు కాదు, నిర్లక్ష్యము చేసేటువంటి దేవుడు కాదు, ప్రియులారా ఆయన ముఖాన్ని దాచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన తన వైపు చూసి మొరపెట్టేవాడు ఎలాంటి వాడైనా కూడా అతని యొక్క మొరను ఆలకించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, మనుషులు ఈ రోజుల్లో ఏం చేస్తారండి, కొన్నిసార్లు మనము చాలా దరిద్రమైన పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తారంటే ప్రియులారా, చాలా అల్పంగా అనుకుంటారండి, చాలా హీనంగా మనల్ని నడిపిస్తారు, హీనంగా చూస్తారు, తక్కువ చూపు చూస్తారు. ప్రియులారా, కొన్నిసార్లు మన యొక్క మాటలను అస్సలు వాళ్ళు ఆలకించరు, నిర్లక్ష్యం చేస్తారు. కొన్నిసార్లు మనకు తెలిసినటువంటి వ్యక్తులు మనం దూరంగా చూసినప్పుడే తన యొక్క ముఖాన్ని వారు కప్పుకొని దాచిపెట్టి వారు ఏం చేస్తారంటే ప్రియులారా, వారు అలాగే వెళ్ళిపోతారు. మనం ఎన్నిసార్లు పిలిచినా కూడా వారు అసలు పట్టించుకున్నట్టు వెళ్ళిపోతారు. ఎందుకంటే మనము వారికన్నా చాలా తక్కువైన పరిస్థితుల్లో ఉన్నాము, చాలా హీనమైన పరిస్థితుల్లో ఉన్నాము, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకంటే మనం బాధలో ఉన్నాం కాబట్టి. మనుషులు అలాంటి వారు, కానీ దేవుడు యేసుక్రీస్తు ఎలాంటి వాడు అంటే ఆయన అలాంటి వాడు కాదండి. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాడు నేను నేనేం చేయనంటే త్రోసివేయనని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము యేసుక్రీస్తు ఆయన దగ్గరకు ఒక కుష్ఠరోగి వస్తున్నాడండి. ఆ కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు చిత్తమైతే నన్ను స్వస్థపరచడానికి నువ్వు సాధ్యులు అని చెప్పి ఆయన అన్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన చూసి అసహ్యపడలేదండి. అరే నువ్వు కుష్ఠరోగి, నువ్వు ఎలా లోపలికి వచ్చావు, ఊరు లోపలికి ఎలా వచ్చావు అని చెప్పి ఆయన మీద కోపగించుకోలేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఊరు లోపలికి రాకూడదు. అలాగొస్తే ఆ కుష్ఠరోగుల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకంటే వారు అసహ్యమైన వారు అని చెప్పి, వారు శపించబడిన వారు అని చెప్పి. వారు ఎక్కడ ఉంటారండి ప్రియులారా, వారు ఆ యొక్క ఊరికి బయట ఉండేటువంటి ఆ స్థలములో ప్రియులారా, కుప్పంతా కూడా వేసేటువంటి ఆ స్థలములో ప్రియులారా వారు ఉంటారు. ప్రియులారా, ఆ యొక్క ఊరికి కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు కొంతమంది దారి తప్పి ఆ కుష్ఠరోగులు ఉండేటువంటి వేరు చేయబడినటువంటి ఊరు బయట ఉండేటువంటి ప్రాంతానికి కొంతమంది వెళ్ళినప్పుడు వీరేం చేస్తారంటే ముఖాన్ని మూసుకొని, మేము ఇక్కడ కుష్ఠరోగులు ఉన్నామయ్యా, ఇక్కడ దగ్గరకు రావద్దండి అని చెప్పి వీరు గట్టిగా కేకలు పెడతారు. ఎందుకంటే ప్రియులారా, ఆ రోజుల్లో చాలా అసహ్యంగా నీచంగా నడిపించబడిన వారు ఈ కుష్ఠరోగులు. అలాంటి ఒక నిర్లక్ష్యం చేయబడిన ప్రియులారా, ఒక అసహించుకోబడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య అతను చూసి తక్కువ చూపు చూడలేదు, అసహించుకోలేదు, అతని మీద జాలి పడ్డాడు. అతను దూరంగా ఉన్నాడు, అయ్యా నీకు చిత్తమైతే నన్ను స్వస్థపరచయ్యా అని చెప్పి అన్నాడు. కానీ యేసుక్రీస్తు అతని దగ్గరికి వెళ్ళాడు, అతని మీద కనికరపడ్డాడు, తన చేతులతో ఆయన తాకాడు. ప్రియులారా, మనుషులు కుష్ఠరోగులు తాకడానికి కూడా కొన్నిసార్లు చాలా అసహ్యంగా ఉంటాం. మనం కూడా ఎవరి నుంచి కుష్ఠరోగులు మన దగ్గర డబ్బులు అడుక్కునే వాళ్ళు వచ్చారంటే మనం దూరంగా ఉంటాము, లేకుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాము. కానీ యేసుక్రీస్తు తనకు మొరపెట్టేవారు ఎలాంటి వారైనా కూడా, వారు ఎవరైనా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారి మొరను ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, మీరు కూడా మనుషుల ద్వారా త్రోసివేయబడి, నిర్లక్ష్యం చేయబడి, తక్కువ చూపు చూడబడి ఉన్నారా? ప్రియులారా, ఒకవేళ మనుషులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో, ప్రియులారా మనుషులు మిమ్మల్ని అసహించుకుంటున్నారేమో, మనుషులు వారి యొక్క ముఖాన్ని మీకు దాచిపెడుతున్నారేమో, మీకు సహాయం చేయకుండా మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారేమో, నువ్వు యేసయ్యకు మొరపెట్టినప్పుడు యేసయ్య నీ మొరను ఆయన విని నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ యొక్క హీనమైనటువంటి, దరిద్రమైనటువంటి, బాధకరమైన పరిస్థితిని మార్చి నిన్ను ఆయన హెచ్చించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ బాధలు, నీ వేదనలు ఏంటో మనుషుల దగ్గర కాదు, నువ్వు దేవునికి మొరపెట్టు, దేవుని దగ్గర చెప్పు, ఆయన నిన్ను, నీ మొరను ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్నా మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి.
అయ్యా మాకు మరణం ఆలకించేటువంటి దేవుడు తండ్రి. మేము బాధపడినప్పుడు తండ్రి మీ యొక్క ముఖాన్ని దాచిపెట్టేటువంటి దేవుడు కాదు, మమ్మల్ని హసగించుకునేటువంటి దేవుడు కాదు తండ్రి. మా యొక్క మరణం ఆలకించేటువంటి దేవుడు ఉన్నాం, దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈరోజు తండ్రి తన జీవితంలో మనుషుల ద్వారా నిర్లక్ష్యం చేయబడి తండ్రి, యేసయ్య మనుషుల ద్వారా తక్కువ చూపు చూడబడి, మనుషుల ద్వారా తండ్రి యేసయ్య అసహించుకోబడినటువంటి మీ బిడ్డలు ఒకసారి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మనుషులు నా మొరను వినలేదని చెప్పి బాధలో ఉన్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి మొరను ఆలకించండి అయ్యా, వారి యొక్క బాధలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో మీ బిడ్డల జీవితంలో కనిపిస్తున్నటువంటి బాధాకరమైన పరిస్థితులన్నీ మారిపోవుడుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డల తండ్రి ఈ రోజంతా చేసే అన్ని విషయాల్లో మీ బిడ్డల తండ్రి మీ యొక్క హస్తము తోడుని వారిని ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.